అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇండోర్లో ఒక సభలో మలూన్ రాజా సింగ్ అనే అతను, మలూన్ రాజా సింగ్ అంటే ఎక్దమ్ నీచ్ కమీన్ కుత్తేగాడు. ఆయన పేరే మలూన్ రాజా సింగ్. మా ప్రవక్త పైన చేసిన వ్యాఖ్యలు చాలా దురదృష్టకరం. మా ప్రాణాలు, మా ఆస్తి, మా మానం ఎన్ని మీరు నష్టం కలిగించినా కానీ సహించాము. ప్రవక్త గురించి ఇలా మాట్లాడితే సహించము. మా సహనాన్ని మీరు పిరిగి పందగా చూసుకోకూడదు. ఇదే చెప్తా ఉన్నాను. మల్లూన్ రాజా సింగ్ నోరు మూసుకొని ఇంకో తూరి ప్రవక్త పైన మాట్లాడడం అనుకోవాలి. ఇదే ఆయనకు హెచ్చరిస్తున్నాను. మన భారతదేశంలో చరిత్రలో రాజా రాయసింగ్ అనే అతను పరిపాలించాడు గుజరాత్. ఇప్పటికి చరిత్రలో ముస్లింలు ఎంతోమంది ఆయనకు కృతజ్ఞతగా తెలుపుకుంటారు. ఎందుకంటే ఆయన ధర్మాన్ని పాటించాడు. ఆయన ధర్మాన్ని పాటించి ప్రజలను హిందూ ముస్లిం అందరినీ కలుపుకొని ఒక రాజ్యాంగాన్ని స్థాపించి ఇప్పటికి చరిత్రలో ఒక మంచి రాజు అనిపించుకున్నాడు. అది మంచితనం. అంటే ఒక మతాన్ని కీచపరిచి మాట్లాడడం అది మంచితనం కాదు, దుర్మార్గం. అందుకే ఇంకొద్దురి మా ప్రవక్త మాన ప్రాణాలతో ఎక్కువ మా ప్రవక్త ఆయన మీద ఇంకొద్దురి చేస్తే సహించేది ఉండదు. ఇది హెచ్చరిస్తున్నాం. మల్లూన్ రాజా సింగ్ అని. ఓకే. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే రాజా సింగ్ అనే ఒక దుర్మార్గుడు, దుష్ప్రవర్తన కలిగిన శాసనసభ్యుడు పదే పదే ఇస్లాంపై, ముస్లింలపై, మా ప్రాణాల కంటే ఎక్కువగా మేము ప్రేమించే అల్లా తర్వాత ప్రేమించే మా మహాప్రవక్త హజరత్ మహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం వారిని కించపరుస్తూ అసభ్య పదజాలంతో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్లో మత విద్వేషాలు రెచ్చగొట్టే ఆర్ఎస్ఎస్ బజరంగ దళ్ సమావేశంలో మా ప్రవక్తను చాలా అసభ్య పదజాలంతో కించపరుస్తూ ఇస్లాంను ముస్లింలను చాలా దూషిస్తూ వ్యాఖ్యలు చేశాడు, ప్రసంగించాడు. దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. మొత్తం యావత్ ముస్లిం సమాజము, ఇస్లాం సమాజం కూడా తీవ్రంగా ఖండిస్తోంది. ఇది కొత్త కాదు. అతను గతంలో కూడా ఎన్నోసార్లు ఈ విధంగా ఇస్లాంను, ముస్లింలను లక్ష్యంగా చేసుకొని మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. అయితే ప్రతి ముస్లిం తమ ప్రాణాల కంటే ఎక్కువగా ఆరాధించే ప్రవక్త పట్ల చాలా దారుణంగా మాట్లాడడం, చాలా హేయంగా మాట్లాడడం, చాలా ఇదిగా మాట్లాడడం సిగ్గుచేటు. ఒక శాసనసభ్యుడిగా ఉండి తెలంగాణ రాష్ట్రంలో ఈ విధంగా మాట్లాడటం మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, గర్హిస్తున్నాం. గతంలో మహారాష్ట్రలో, మధ్యప్రదేశ్లో, తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో కూడా ఉద్దేశపూర్వకంగానే ఇస్లాంపై, ముస్లింలపై దాడి చేస్తున్నాడు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం చాలా దీన్ని పట్టించుకోవడం లేదు. ఇస్లాం సమాజం కానీ, దేశంలో ఉండే ముస్లింలు కానీ చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇటీవల మీరంతా చూశారు, కడప 7 రోడ్ల వద్ద అందరూ, ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా రాజా సింగ్ చేస్తున్న ఈ మత విద్వేష వ్యాఖ్యలను నిరసిస్తూ ధర్నా చేశారు, నిరసన తెలిపారు. భారతదేశంలోని రాజ్యాంగం అందరికీ, అన్ని కులాలకు, అన్ని మతాలకు, అన్ని వర్గాలకు స్వాతంత్రం ఇచ్చింది, మత స్వేచ్ఛనిచ్చింది. ఎవరి సాంప్రదాయం వాళ్ళను మతాన్ని అవలంబించుకోవచ్చు. అయితే ఇతర మతాలను కించపరచకూడదు అనేది చట్టం కూడా ఉంది. కానీ ఆ చట్ట ప్రకారం అతని మీద చర్యలు తీసుకోవడం లేదు. గతంలో ప్రభుత్వాలు ప్రయత్నం చేసినప్పటికీ కేంద్రంలో ఉన్న మత విద్వేష పాలకుడు ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని గత బీజేపీ ప్రభుత్వాలు కానీ,
ఇప్పటి ఎన్డీఏ ప్రభుత్వం కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అతని శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. పదే పదే ఇస్లాంను ముస్లింను లక్ష్యంగా చేసుకొని రెచ్చగొడుతున్నాడు, ముస్లింలను చాలా దారుణంగా హీనంగా మాట్లాడుతున్నాడు. కాబట్టి రాజా సింగ్ అనే దుర్మార్గుడి శాసనసభ సభ్యత్వాన్ని వెంటనే రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఇస్లాం సమాజం మొత్తం తీవ్ర ఆందోళనలు, ఉద్యమాలు అతనికి వ్యతిరేకంగా చేపడుతుందని హెచ్చరిస్తున్నాం. రైట్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.